ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలు, బూత్ రాజకీయాలు, రంగుల రాజకీయాలు, ప్రజలకు డబ్బులు పంచుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు, వాలంటీర్ల రాజకీయాలు వంటి కొత్త రకం రాజకీయాలను జగన్ ప్రవేశపెట్టారు. పదవి అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్తో సహా వైసీపీ నేతలు వాటిని కొనసాగిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఆమెను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రోజా నోటి దురుసు గురించి అందరికీ తెలిసిందే. కానీ అంత మాత్రాన ఆమెపై అటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరూ హర్షించలేదు. కనుక రోజా ఊరుకుంటారనుకోవటం అవివేకం. నగరి వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, గాల్లో గెలిచిన గాలినా కొడుకులు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఏమన్నా అంటేనే హైదరాబాద్కి పారిపోతున్న టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు రేపు జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ కాదు అమెరికా పారిపోతారు. అప్పుడు మిమ్మల్ని కాపాడడానికి ఎవరూ ఉండరు. అధికారంలోకి వచ్చాక ఇంతకు 100 రెట్లు ప్రతీకారం తీర్చుకుంటాము అని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏ రాష్ట్రానికి వెళితే అక్కడే పుట్టానంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఆయనకి పిచ్చి బాగా ముదిరిపోయింది అని రోజా ఆక్షేపించారు. ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తన గురించి అనుచితంగా మాట్లాడితే రోజా హుందాగా స్పందించి ఉండుంటే ప్రజల సానుభూతి ఆమెకి లభించుండేది. కానీ ఈ విధంగా గాలి కొడుకులు అంటూ అసభ్యంగా మాట్లాడడం వలన ఆమెని తప్పుపట్టే పరిస్థితి కల్పించుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే రాజకీయాల్లో బూతులు ప్రవేశపెట్టారు. ఇప్పుడు కూడా వాటిని కొనసాగిస్తుండటం విశేషం. రాజకీయాలు ఈ స్థాయికి దిగజారిన తర్వాత ఇప్పుడు నేతల నోట ఇటువంటి మాటలే వినిపిస్తుంటాయి. కనుక వాటికి బాధపడడం దేనికని ఈ విధంగా ఎదురుదాడి చేస్తుంటే రాజకీయాల్లో అసభ్యత ఇంకా పెరుగుతుందే తప్ప తరగదు కదా. ఏదేమైనప్పటికీ మళ్లీ మేము తప్పకుండా అధికారంలోకి వస్తామనే వైసీపీ నేతల గట్టి నమ్మకం. వస్తే తమ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చెబుతుండడం రెండూ చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇక ఎవరికి ఓటు వేయాలి, ఎవరు అధికారంలో ఉండాలో తేల్చుకోవాల్సింది ప్రజలే.